వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం రాజయ్య ఉన్నారని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, బాగున్నారా? చాలా బాగున్నాం సార్. చెప్పండి సార్, ఈరోజు మాజీ సీఎంను ఈరోజు కమిషన్ విచారణకు పిలవడం జరిగింది కాళేశ్వరం మీద. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కక్షపూర్తంగా చేసే కార్యక్రమం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుతున్న సమయంలో దాదాపు 197 కేసులు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు వేయడం జరిగింది. అవన్నిటి కూడా ఛేదించుకొని కేంద్రంలో ఉన్న సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా అదే అందరూ మెచ్చుకున్న ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. సుప్రీంకోర్టు సైతము ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మరి సిడబ్ల్యూసి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ సైతం భారతదేశంలో ఉన్న అందరు ఇంజనీర్లు వచ్చి దీన్ని చూసి నేర్చుకోవాలనే పరిస్థితి. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా 22 జిల్లాలకు దాదాపు 240 టీఎంసీల స్థిరీకరణతోటి గొప్పగా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో 3-4 సంవత్సరాల లోపే ప్రాజెక్టు పూర్తి చేసి అతి తక్కువ ఖర్చుతోటి మరి చేసి ఈరోజు దేశానికి ఆదర్శంగా ఉంటే కక్షపూరితంగా ఈరోజు కమిషన్ పిలవడం జరిగింది. దానివల్ల బుమెరాంగ్ అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ సూర్యుడు. సో సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లయితే వాళ్ళ మీదనే పడుతుందో బుమెరాంగ్ అయిపోయి ఇదంతా కూడా వాళ్ళకే చుట్టుకుంటే తప్ప కేసీఆర్కి. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు. ఓన్లీ కల్వకుంట్ల కుటుంబము ఎన్నో కోట్ల రూపాయలు ప్రజలకి దోసుకున్నది కాళేశ్వరం పేరు చెప్పి అని చెప్పేసి సీఎం వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సీఎం మాట్లాడిన దాన్ని ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోవద్దు. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆయన పిచ్చాసుపత్రికి పంపించాల్సిన పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డిని. ఎందుకంటే ఆయన ఒక సీఎంగా ఉండి చేతులు ఎత్తేసి నన్ను చెప్పులు దొంగతనం చేస్తుంటే చూసినట్టు చూస్తాను, నా చేతిలో ఏం లేదు, నన్ను కోసి పోగులు వేసుకొని తినను కానీ పైసలు లేదని మాట్లాడిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ పరువును అంతర్జాతీయంలో తీసేసిన పరిస్థితి కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు కడిగిన ముత్యంలా తిరిగి వస్తాడు తప్ప ఆయనకు ఒరిగేది ఏమాత్రము ఆయన కంటే. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణతోటి కేసీఆర్ను చేస్తున్నాం. ఈ రోజు నుంచి అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఢిల్లీలో దాకా ఇదే ముచ్చట కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తే తెలుస్తూ ఉంది ప్రజలు ఎటుముఖాన్ని ఉన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం తన శ్వాస నిశ్వాస మొత్తం కూడా తెలంగాణను బాగు చేయడం, తెలంగాణను అభివృద్ధి చేయడం, తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా ఉండే స్థాయిలో ఇవాళ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా 10 సంవత్సరాల పాలన, ప్రజారంజక పాలన, సకల జనులను మెప్పించిన పాలన ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఆ రకంగా దేశానికి అన్నపూర్ణగా నిలిచింది, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ నిలిచింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రికార్డులు సృష్టించి గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేసి ఈరోజు పట్టణ స్థాయిలో ఉన్న పట్టణాలను అభివృద్ధి చేసి అనేక రకాలుగా అభివృద్ధి చేసిన కేసీఆర్ ఇంత అని చెప్పడం కష్టం. మొత్తం కూడా అందుకే తెలంగాణ సూర్యుడు లెక్క ఇవాళ కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం లెక్క ఉన్నాడు. తర్వాత ఈరోజు ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా అనేక ఏమంటారు ప్రశంసలే వచ్చింది తప్ప ఎక్కడ కూడా దీని గురించి నెగటివ్ మాట్లాడిన వాళ్ళు లేరు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కక్షపూరితంగా మాట్లాడుతున్న తప్ప వేరే వాళ్ళు దీన్ని ఇప్పటివరకు విమర్శించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో మీరు కూడా అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఇక్కడ డిజైన్ చేసి అంటే 9.5 సంవత్సరాల్లో కట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పాలించింది. ఆ కట్టిన ప్రాజెక్టుని వాళ్ళ ప్రభుత్వం కట్టింది. ఆ ప్రభుత్వంలోనే ప్రాజెక్టు కూడా కూలిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకో విషయానికి వస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులకు ఏమొచ్చింది? గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టింది, ఇంత మేము గొప్పలు చెప్పుకోలేదు, ఎందుకు ఇంత అరాచకం ఇల్లది బీఆర్ఎస్ ఉన్నది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. నాగార్జున సాగర్ కూలిపోయింది, అదేవిధంగా శ్రీశైలం కట్టినప్పుడు కూడా ఉంది, మిడ్ మేనేర్ కూడా కూలిపోవడం జరిగింది. అనేక ప్రాజెక్టులు మొన్నటికి మొన్న పెద్దవాగా కూలిపోవడం జరిగింది. ఎస్ఎల్బీసీలో ఇప్పటివరకు 8 మంది సజీవ సమాధి అయిపోయింది. తర్వాత పాలమూరు రంగారెడ్డిలో పంపౌజు మునిగిపోయింది. మొత్తం ఇవి ఒక్కదానికి కూడా దాన్ని తిరిగి కట్టి మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే, రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలి. కానీ అదేదో భూతార్థంలో చూసి అది విఫల ప్రయత్నం అని చెప్పేసి అది చెప్పే ప్రయత్నం ఏదైతుందో అక్కడే వాళ్ళ డోలత్తనం తెలిసిపోతూ ఉంది కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఎన్ని మల్లెగుల్లలు పడ్డా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరు, కేసీఆర్ గారిని ఏం చేయలేరు. ఇది